వెల్కమ్ టు మెగానెన్ టీవీ. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ చరిత్రలోనే తొలి మహిళా ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించిన ఆమె ఇప్పుడు ఒక ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ఆమె చేసిన అవినీతి వల్లనో వివాదాస్పద వ్యాఖ్యల వల్లనో కాదు, కేవలం ఒక రెస్టారెంట్ ఓపెనింగ్కి వెళ్ళి మన భారతీయ సంస్కృతిలో భాగమైన ఒక సంప్రదాయాన్ని ఫాలో అవ్వడమే. ఒక ముస్లిం మహిళ అయి ఉండి హిందూ సాంప్రదాయాలను ఎలా అనుసరిస్తావు అంటూ అక్కడి మత పెద్దలు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు కేరళలో రేగినటువంటి ఈ వివాదం ఏంటి? ఎమ్మెల్యే ఫాతిమా తహ్లియాకు మత పెద్దలు జారీ చేసిన ఆ కఠినమైన ఫత్వా లాంటి వార్నింగ్స్ ఏంటి? లెట్స్ వాచ్. కేరళ రాజకీయాలు, అక్కడి సామాజిక పరిస్థితులు ఎప్పుడూ చాలా విభిన్నంగా ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వం గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటామో, కొన్నిసార్లు మతపరమైన ఆచారాల విషయానికి వస్తే అంతే సున్నితమైన వివాదాలు చెలరేగుతుంటాయి. తాజాగా కేరళలోని పెరాంబ్రా నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్లిం లీగ్ నాయకురాలు ఫాతిమా తహ్లియా చుట్టూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేగుతుంది. ఆమె స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని సాంప్రదాయ నిలవెళుక్కు అనే కేరళ నూనె దీపం వెలిగించడమే ఈ రచ్చ అంతటికి కారణం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం సీనియర్ నేతను ఓడించి సంచలనం సృష్టించిన ఫాతిమా తహ్లియా తన నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. మే 25వ తేదీన కొంతమంది మహిళలు కలిసి ఏర్పాటు చేసిన ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వెళ్లారు. మన దేశంలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం అనేది ఒక ఆచారం. ఆ ఆచారాన్ని గౌరవిస్తూ ఫాతిమా కూడా అక్కడ కేరళ సంప్రదాయ నూనె దీపాన్ని వెలిగించి ఆ రెస్టారెంట్ను ప్రారంభించారు. ఒక ప్రజాప్రతినిధిగా అందరితో మమేకం అవ్వడానికి ఆమె చేసిన ఈ సాధారణ పని ఇప్పుడు ఇస్లామిక్ పండితులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఫాతిమా దీపం వెలిగిస్తున్న వీడియో బయటికి రాగానే కేరళలోని ప్రముఖ సున్నీ ఇస్లామిక్ పండితుల మండలి సమస్త కేరళ జమియాతుల్ ఉలమా తీవ్రంగా స్పందించింది. ముస్లింలు ఇతర మతాలకు సంబంధించిన ఆచారాలను పాటించకూడదని వారు ఒక తీర్మానాన్ని విడుదల చేశారు. సాంప్రదాయ నూనె దీపాన్ని వెలిగించడం అనేది అనాదిగా హిందూ మతాచారమని వారు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై వారు చాలా కఠినమైన వ్యాఖ్యలు చేశారు. ఒక ముస్లిం ఇతర మతాల విశ్వాసాలను నమ్మి ఈ దీపాన్ని వెలిగిస్తే వారు ఇస్లాం మతం నుంచి బయటకు వెళ్ళినట్లే. ఒకవేళ ఆ నమ్మకం లేకుండా కేవలం వాళ్లను అనుకరించడానికి మాత్రమే దీపం వెలిగిస్తే అది మహాపాపమని తేల్చి చెప్పారు. అయితే ఇక్కడ వాళ్ళు ఒక మినహాయింపు కూడా ఇచ్చారు. కేవలం చీకట్లో వెలుతురు కోసం మాత్రమే దీపాన్ని వాడుకుంటే పర్వాలేదని, కానీ ఇలా ప్రారంభోత్సవాల్లో మతాచారంగా వెలిగిస్తే మాత్రం ముస్లిం చట్టాల ప్రకారం తప్పు అని వారు వాదిస్తున్నారు. నిజానికి ఫాతిమా తహ్లియా ఇలాంటి వివాదాలు ఎదుర్కోవడం ఇదేం తొలిసారి కాదు. ముస్లిం లీగ్ పార్టీలో ఆమె ఒక సంస్కరణవాదిగా పేరు తెచ్చుకున్నారు. మహిళలకు పార్టీలో సముచిత స్థానం దక్కాలని ఆమె ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. గతంలో ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్లోని మహిళా విభాగం నాయకులపై కొందరు సీనియర్లు లైంగిక వేధింపులకు పాల్పడినప్పుడు ఆమె స్వయంగా మహిళల పక్షాన నిలబడి పార్టీ పెద్దలనే ఎదిరించారు. ఆ సమయంలో ఆమెను పదవి నుంచి కూడా తప్పించారు. అప్పటి నుంచి పార్టీలోని కొందరు ఛాందసవాదులకు ఆమె టార్గెట్గా మారారు. ఇప్పుడు ఈ దీపం వెలిగించిన సంఘటనను సాకుగా చూపి ఆమెను మరింత టార్గెట్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. లౌకిక దేశమైన భారతదేశంలో ఇఫ్తార్ విందులో హిందువులు పాల్గొనడం, దీపావళికి ముస్లింలు శుభాకాంక్షలు చెప్పడం అనేది మన బహుళత్వానికి ప్రతీక. ఒక ప్రజాప్రతినిధిగా ఫాతిమా అందరి మనోభావాలను గౌరవిస్తూ దీపం వెలిగిస్తే దాన్ని ఇలా మతపరమైన కోణంలో చూసి వివాదం చేయడం కరెక్టేనా? సంస్కరణవాద నాయకులకు, ఛాందసవాద మత పెద్దలకు మధ్య జరుగుతున్న ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.